మళ్ళీ ఒక ఫ్రాంక్ వీడియో తీయాలనుకుంటున్నాను. అది నా కోడళ్ళ పైన మళ్ళీ ఒకటి, అది వాళ్ళకు కూడా తెలియదు. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ చేస్తారు. గీలని చేస్తే ఎవడు పట్టించుకుంటారా గల్లు ఎగిరేసుకొని మనకేంద్రా బరాబర్ మస్తు చేసి ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. కానీ దీన్ని చేయాలంటే ఎంత సింపుల్ గా వీళ్ళకి అసలు సెక్యూరిటీ ఉండదురా. వీళ్ళకి చూస్తారు సమాజంలో పట్టించుకొని తెలుసు పని చేయాలి. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఒక ఫ్రాంక్ వీడియో తీయాలనుకుంటున్నాను. అది నా కోడళ్ళ పైన మళ్ళీ ఒకటి, అది వాళ్ళకు కూడా తెలియదు. జస్ట్ ఏ ఫన్ ఉంటది. దీన్ని ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే కాదు. ఎన్ని రోజులు ఎందుకు వీడియోలు తీయలేదంటే నా ఆరోగ్య పరిస్థితి అయితే కరెక్ట్ లేదు. అందువల్ల నేను కొంచెం వీడియోలు గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఈ రోజు నుంచి వీడియోలు తీయాలనుకుంటున్నాను. ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి వీడియోలు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. మీ వెన్నెల వ్లాగ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ అందరి సపోర్ట్ తో నన్ను ముందుకు తీసుకెళ్ళండి. హెల్ప్ మీ, ఎవరైనా హెల్ప్ చేయండి. అరే స్ప్రే కొట్టినా నిజంగా మంచిదేరా. మెడలో చేరుతురా నేను పెట్టుకుంటా అమ్ముదాం. అయితే నేను నాకడున్నా పట్ట కదా. స్ప్రే కొట్టినా ఇప్పుడు ఏం చేద్దాం అన్ని పైసలన్నీ మనం ఆడపోయినాక వెళ్దాం. మన ప్లేస్ వెళ్దాం పని చేద్దాం రా. ఏమైంది కన్నాల భయంగానే పడుతుంది అంటే అది ఏం కాదురా. మళ్ళీ మన ఈతదేమో ఆలోచిస్తున్నా. నేను తాగుతా నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
చిన్న పిల్లల్ని చేస్తుర్రా, చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ చేస్తుర్రు. గీలని చేస్తే ఎవడు పట్టించుకుంటారా, గాలం చేస్తేనే ఎవడు పట్టించుకుంటాడు బొచ్చివాడు, గీలని చేస్తే ఎవడు పట్టించుకుంటాడు. మంచిగా చిన్న పిల్లల్ని ఆడలని చేసిన వాళ్ళే రోడ్డు మీద బిందాస్గా తిడుతురు గల్లు ఎగిరేసుకొని. మనకేంద్రా బరాబర్ మస్తు చేసి ఆగి దీన్ని అయిన తర్వాత వాళ్ళందరూ నచ్చ చేస్తారు. అవునరా, అందరు వాళ్ళు గంజాయి తాగే చేస్తారు అందరూ. మనం కూడా ఒళ్ళు మంది కాదాం. గంజాయి నో జాయిన్. మళ్ళీ ఓల్డ్ మంది అమ్మటోనికే లేదు బొచ్చు, మనకేముందిరా. ఓల్డ్ మంది కాదాం, దీన్ని మంగు చేద్దాం, మంచిగా దీన్ని పని చేద్దాం. ఏముందిరా లేవర్ గుర్తు పోదాం. నేను వెళ్ళా ఆడిపోతా, కొండల కాడికి పోతా, చూస్తా. ఎవ్వలేరా, ఏం కాదు. పిచ్చర్ అంటే ఓడని అడ్డో సాలం కూడా మర్డర్ చేసి పడదగిన, చేసి పడదగిన. నేను ఫస్ట్ పోతాను, ఆటోలు ఉండు, నేను మెల్ల ఒక రౌండ్ వేసుకొని వస్తాను. ఏం కాదురా బే, పిచ్చర్ లైట్ కాదు. తన్ను మనం తీసుకొని వెళ్ళిపోతాం ఒకటేసారి. అదే తీసుకే కొండ మొత్తం వేసేద్దాం. కానీ నీకు మాట చెప్పాలారా, ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. కానీ దీన్ని చేయాలంటే ఎంత సింపుల్ గా. వీళ్ళకి అసలు సెక్యూరిటీ ఉండదురా, వీళ్ళకి అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు. అసలు సమాజంలో పట్టించుకొని తెలుసు వీళ్ళకి. అనాది కాలంగా బలవే నువ్వు. అందుకే ఈజీగా చేసేయచ్చు మనం. అందుకే దీని టార్గెట్ చేసి అదృష్టం లేక ఇది దొరికిందిరా. వేరేది ఉంటే మాత్రం ఎట్లుంటుండే 100%. దాన్ని దీంతో ఓళ్ళున్నా దానిలో కూడా పట్టుకొస్తుండేరా 100%. నేను ఎట్లా తెలుసా, ఆటో దిగినాక పోతా, మెల్లగా చూసేసి వస్తా. ఉన్నారో లేరా అని మెల్లగా పోయేసి వస్తా. శివరాత్రి రా, ఆటో స్ట్రైట్ పోనీ ఉన్నాడా. నేను చెప్పిన ప్లేస్ కాడ ఆపు, సరే నాన్న. లేని కాడ ఆపన్న, ఎంజాయ్ చేద్దాం. నువ్వు కూడా ఎంజాయ్ చేస్తా అంటే చెయ్యు, వద్దంటలే. దీన్ని ముగ్గురం కలిసి ఎంజాయ్ చేసి దీన్ని ఎట్లా చేస్తా, చంపేద్దాం. ఏమంటావు? చంపేద్దాం. అరే బటర్ఫ్లై ఇప్పుడు ఎగిరిపోతుంది. అరే వాచ్ ఐఫోన్ వాచ్ అవసరమా? అమ్మ దగ్గర నీళ్ళ బాటిల్ తీసుకో, నీళ్ళు కూడా తెలియసా లేస్తుంది. చేసేటప్పుడు కొడదాం రా, ఈ మత్తు ఎక్కువసేపు ఉండదు. ఏ కుట్టకరా నా డార్లింగ్ రా, ఇది చేసేటప్పుడు కొడదాం. ఇప్పుడు ఎందుకు అన్న? ఉవ్వలు ఏం చేయాలి, పట్టుకో. ఉవ్వలు ఏం చేయాలి, తీసుకోపో. ఉవ్వలు ఉండొద్దు. మనం పోతే ఒక 1000 రూపాయలు నీకు. 1000 రూపాయలు మా ఎంజాయ్ చేద్దాం. దీన్ని ఏమంటావు? నువ్వేం తాగుతావు? ఓల్డ్ మంగ్ తాగుతావా? ఏం తాగుతావు? బీరా? రైట్, బీర్ తాగుదాం. దీనికి బీర్ చేద్దాం. అరే అమ్మ అన్నా, జల్దీ పోనీ అన్నా. ఆటో పెట్టేద్దామన్నా. ఇన్ని ఆటో పెట్టేసి దీన్ని ముగ్గురం ఎంజాయ్ చేద్దాం. మందు ఉంది, మందు తెచ్చినావు కదా. రైట్, ఆగ్రా ఇప్పుడే కొట్ట కాడ వండ పెట్టినాక కొడదాం దీన్ని. దీని బ్యాగ్ ఇక్కడ వరదింగ్. దీని బ్యాగ్ మా పైసలు గీసలు అన్ని తీసుకున్నాం వాళ్ళకి. దా దీన్ని దింపుదాం. దా అరే రారే, దీన్ని దింపుదాం. పట్టు, చేతులు పట్టు, పట్టు. రైట్, ఎక్కువ. రైట్, నడు. పని చేయాలి.
అరే నన్ను వదిలేయరే నాయన, దండం పెడతా మీకు. నువ్వు దండం పెట్టలేదు ఏం లేదు, చేస్తావా చేయవా? ఏం చేయాలి? నేను చెప్పింది చేయాలి. అరే ఎగరమంటే ఎగరాలి, దుంకమంటే దుంకాలి. చేస్తావా? పొడిచి పడేసా. అరే వదిలేయరా. వదిలేసుడు కాదు, చెప్పింది చేస్తావా చేయవా? కాదు, ఈ సమాజంలో ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, మాకు కూడా సేఫ్టీ లేదా? సేఫ్టీ లేదా? లోకువ చేస్తారు లేదు, సమాజంలో మేము కూడా బతకకూడదా? బతకొద్దు. నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు పిల్లలని, ఆడపిల్లలు అందరినీ ఇది చేస్తారు, మమ్మల్ని కూడా వదులుతలేరా? పొడిచి పడదే. ఇంకా ఏం అరుస్తున్నావు? నన్ను వదిలే, దండం పెడతా. వస్తావా రావా? చెప్పింది చేస్తావా పొడు అన్న? నన్ను వదిలేయండి ప్లీజ్, పుణ్యం అవుతుంది. ఇట్లా వినదురా ఇది అన్న, కథ తీసుకురా అన్నకని. ఎట్లున్నావు తెలుసా? అరే అరే ఎవరికన్నా చెప్పినావో ఎవరికి చెప్పు, నన్ను వదిలేయండి. వదిలేసుడు కాదు, నిన్ను 1,00,000 రూపాయలు నాకు టైం కావాలి, టైం కాదు, నాకు ఇప్పుడే కావాలి. టైం కావాలి, ఇప్పుడు కావాలి. నా మొబైల్ అంటే ఎందుకు మీ వాళ్ళకి ఫోన్ చేయనిక? లేదు, మీరు పైసలు అడుగుతారు కదా అంతలా అని. నువ్వు నాకు తెలియదు, నువ్వు ఈయనే పుట్టిస్తావా ఏం చేస్తావా? నా ఫోన్ లోకి లోటలు లేవు నా దగ్గర. ఇస్తావా ఇయ్యవా? మేము ప్రేమించిన వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకుంటారు, లక్షలు నువ్వు నాకు సంబంధం బరాబరి చేస్తాం. మస్తు మందా ఉన్నాం. లేదా? లేదు లేదు, మస్తు మందా ఉన్నాం. వదిలేయండి రా, మీకు పుణ్యం అవుతుంది. ఇంతవా వేసేయి పొడు. వద్దు మళ్ళా దండం పెడతా, వదిలే. ఏమున్నదే ఒక్కదాని అయితే ఇట్లా కాదురా. చిన్న పిల్లలకి కూడా సేఫ్ లేదా? అసలు ఏం చేసినాను మీరు నన్ను ఎట్లా చేస్తారు? మీరు పైసలు నాకు అడిగి లేవు. 1,00,000 రూపాయలు కావాలి. ఇట్లా కాదురా, దీన్ని రేట్ చేసుకోవద్దు. నేను ఇట్లా ఏమంటారు, అరే నేను లక్షలు తీసుకురావాలంటే ఇంటి చేస్తా. ఎందుకు అట్లా అనుకుంటారా మీరు? ఏం చేతి పట్టుకుంటున్నావు? చేతి పట్టుకుంటున్నావు బంచు. పైసలు ఉంటాయి, దాని వెనకాల ఉండే ఎన్ని ఉంటాయి తెలుసా? ఏ ఆగరా, ఏ దానా బాధలు పడాలి తెలుసా? వదిలేరా నన్ను. కత్తి పెట్టరా. నా ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ చేసి మా వాళ్ళకి ఫోన్ చేసి పైసలు వేపిస్తాను. అంటే మమ్మల్ని పట్టియా నీకే? మిమ్మల్ని ఏం పట్టి, నిజంగా ప్రామిస్ పట్టియను. చెప్పింది చేస్తావా? చేస్తా. ఏం చెప్తారు? వదిలేయి నన్ను, వదిలేయి కదా. నేను ఎంజాయ్ చేస్తాం, నన్ను మేము ఎంజాయ్ చేస్తాం నిన్ను. కనీసం నేను 10 రూపాయలు అడుక్కుంటున్నాను, నన్ను ఎందుకు ఇట్లా అడుక్కో. చేస్తారు మీరు? బరాబర్. వద్దు, వదిలేయి. ఏం వదిలేయి? ప్రాంక్, దిస్ ఇస్ ప్రాంక్. ఏంది? ప్రాంక్. ఇది ప్రాంకా? అరే నాయనా. అరే భరత్ నువ్వా? మరి ప్రాంక్ చేస్తా. అరే ఇంత ఘోరంగానా? అట్లుంటది మళ్ళా ప్రాంక్ అంటే. మరి ఇంత ఘోరంగా చేస్తున్నారా? సరే అడుగు దుడికా. కాదు, నేను ఎంత భయపడినా తెలుసా అసలు. స్ప్రే కల తిరిగి పడిపోతా. అది ఒక చిన్న అరే భయపడ్డావా? ఆయన భయపడు కాదు, ఎక్కడ పోయినా ఏమో అసలు డైరెక్ట్ వచ్చి ఈ వీడియోలలో వచ్చి గుర్తుపట్టలే. మరి మాస్క్ పెట్టుకొని వస్తే ఎవరు గుర్తుపడతారు? అత్తయ్య చేయమన్నదా? మమ్మీ కూడా వచ్చింది ఇడికి, అందుకనే నేను మెల్లగా పట్టుకొని వచ్చినాను. అరే మరి ఘోరం రైతు అయితే నిజంగా. అట్లుంటది మళ్ళీ. ఛానల్ ఓపెన్ చేసిన నువ్వేద్రా బాగా. మమ్మీ రా మమ్మీ. వచ్చింది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ వెన్నెల. ఈ రోజు వచ్చి ఒక చిన్న ఫ్రాంక్ వీడియో తీపిచ్చాము. అది తెలిసి తెలియక ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా జరిగి ఉండొచ్చు. ప్లీజ్ మీ కామెంట్లు అనేది ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాత్రం పెట్టమాకండి, ఎందుకంటే మేమే జస్ట్ ఫ్రెండ్లీగా చేసుకుంటున్నాము. అదేంటంటే మా కొత్త యూట్యూబ్ ఛానల్ మేము పెట్టుకున్నాం కదా, అదే మీ వెన్నెల వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. దాంట్లో తప్పుగానే కామెంట్స్ అయితే పెట్టమాకండి ప్లీజ్. ఎందుకంటే ఈ వాయిస్ వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకు, పెద్దవారికి అందరికీ కూడా
ఎవరికి కూడా రక్షణ లేదు. మాలాంటి ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళకి కూడా రక్షణ లేదు అనేది మేము చెప్పాలని ఈ చిన్న సీన్ ద్వారా చూపించాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ అయితే జరిగి ఉండొచ్చు, ప్లీజ్ కరెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా కొత్త యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మీ వెన్నెల వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొదటిగా రావాలంటే మన ఛానల్ ని లైక్ చేయాలి, షేర్ అండ్ ఎవరికైనా చూపించండి రా, చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మేము ఏ వీడియో చేసినా ముందు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎట్లుంటది అంటే వీడియో వస్తుంది కమింగ్ సూన్.